అక్రమంగా తరలిస్తున్న 26 కేజీల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ మాట్లాడుతూ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్రమంగా గంజాయి రవాణా అవుతుందని సమాచారం రావడంతో రేవతమ్మ, ఎస్ఐ రాజారావు తమ సిబ్బందితో గబ్బాడ గ్రామం వద్ద ఏపీ 39W4699 నంబర్ కలిగిన కారులో సుమారు 24 లక్షల రూపాయల విలువ కలిగిన 26 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న బోధ సీను, బీరుబోజ రమణమూర్తి, తిమురు గణేష్ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఒరిస్సా రాష్ట్రం నుండి విశాఖపట్నంలో మాస్ ఏరియా అయిన అల్లిపురం, కల్లుపాకల, హార్బర్ ప్రాంతాలకు తరలించి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించినట్టుగా పేర్కొన్నారు. గంజాయి కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజారావును, సిబ్బందిని ఆమె అభినందించారు. మరియు నర్సీపట్నం ఎస్డిపో గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ నేను మరియు రాజారావు ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మధ్యాహ్నం ప్రాంతంలో మాటు వేసి ఏజెన్సీ నుంచి ఒక కారు అండి ఏపీ 39WB4699 గల కారుని, బెలూన్ కారుని పట్టుకున్నామండి. కారులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులను ఇంట్రాగేషన్ చేసే మధ్యవర్తుల సమక్షంలో అందులో బోధ శ్రీను, అల్లిపురము, విశాఖపట్నం సిటీ, ఈయన పైన సుమారు ఒక 8 కేసుల వరకు ఉన్నాయి. అందులో ఒక 4 గంజాయి కేసులు, ఒక 4 ఈ మత్తు ఇంజక్షన్లు అమ్మే కేసులు ఉన్నాయండి. ఒరిస్సా నుంచి ఈయన తెస్తుంటాడు. ఇతను ఒక 1 ఇయర్ బ్యాక్ పీడీ యాక్ట్లో సీజైలో జైలు శిక్ష కూడా పొందాడు. ఆ పొందిన సమయంలో కొలపరి శ్రీను ఏజెన్సీ ఆయనతో పరిచయం అయింది. ఆయన కూడా పీడీ యాక్ట్లోనే ముద్దాయి పరిచయం అయ్యి 5 డేస్ బ్యాక్ ఇతను ఏజెన్సీ వెళ్ళాడు. ఏజెన్సీ టెక్ పొదురు చిత్రకొండ ఏరియా వెళ్ళి అక్కడ ఒక 2 వ్యక్తులు గణేష్, రమణమూర్తితో పరిచయం అయ్యి ఒక 60,000 రూపాయలు ఇచ్చి కారు అక్కడ ఇచ్చి ఇతనికి ప్లేన్ వచ్చేసాడు. నర్సీపట్నం సరౌండింగ్స్కి వచ్చేసాడు. నిన్నను శ్రీను ఫోన్ చేసి ఇతనికి గంజాయి ఆల్రెడీ ఒక 26 కేజీలు గంజాయి, అంటే ఎక్కువ కేజీలు కొందామని వెళ్ళారు, కానీ ఒక 26 కేజీలు గంజాయి సెట్ అయ్యింది. ఈ 2 వ్యక్తులు రమణమూర్తిని, గణేష్తో నేను పంపిస్తున్నాను, నువ్వు ప్లేన్ ఏరియా వచ్చేటప్పుడు వాళ్ళని పికప్ చేసుకుని రిటర్న్ వాళ్ళకి బస్సు ఎక్కించి మీరు తీసుకెళ్ళిపోండి వైజాగ్ అని తెలియజేశాడు. ఇతను నర్సీపట్నంలో ఉంటూ ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:02 ప్రాంతంలో గబ్బాడ అవుట్స్కట్స్కి వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళు కారు మీద వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో మా ఎస్ఐ గారు పట్టుకున్నారు. ఇతను పాత నేరస్తుడు, ఇతను పీడీ యాక్ట్ కూడా ఉంది. ఈయనకి ఎవరైతే గంజాయి పరిచయం అయ్యి గంజాయి కొనిపించాడో ఆయన పైన కూడా పీడీ యాక్ట్ ఉంది. ఆయన ఇంకా అదుపులో లేడు, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరిపైన ఏం కేసులు లేవు. ఈ రమణమూర్తి అని అతను బలపం పంచాయతీ అతను డ్రైవర్గా వ్యవహరించాడు. గణేష్ ఆయన అతనికి హెల్పర్గా వ్యవహరించాడు. వీళ్ళకి ఒక అతనికి 10,000, ఒక అతనికి 5,000 ఇస్తామన్నారు. ఇది టోటల్ 26 కేజీలు గాంజా బహిరంగ మార్కెట్లో ఒక కేజీ 50,000 చొప్పున, ప్లస్ ఈ కారు ఒక 10 లక్షలు, టోటల్ 23,30,000 రూపాయలు విలువ గలది. మధ్యవర్తుల సమక్షంలో మా రూరల్ పోలీసు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ పట్టుకున్నారండి. సీనియర్ ఆఫీసర్స్ కూడా అప్రిషియేషన్ చేశారు. ఈ గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, పండించినా, కన్జ్యూమ్ చేసినా సరే నేరస్తులేనండి. ఈ కేసుల్లో ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. ఇది అనుమతి లేని పదార్థం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ స్మగ్లర్స్ ఏమంచు గేలాం వేసి ఏజెన్సీ పీపుల్ని వాడుకుంటున్నారు. ఇతను వైజాగ్ తీసుకెళ్ళి మాస్ ఏరియాలో హార్బరు, అల్లిపురము, కల్లుపాకుల ఏరియాలో ఒక పొట్లము 200-300 లెక్క ఇతను ఈ కేసులో యొక్క బెయిలు, ఈ లాయర్ ఖర్చులు అన్నిటి కోసం ఈ విధంగా వ్యాపారానికి ఇతను పెట్టుకొని ఏజెన్సీ వాళ్ళని ఏమంచో పాముగా వాడుకున్నాడండి. శ్రీనడి అనే వ్యక్తికి నాలెడ్జ్ ఉంది, కానీ వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ని ప్లస్ అయితే హెల్పర్గా వచ్చారు. ఈ లేసిన గేలంకి వాళ్ళు పడిపోయారండి. థ్యాంక్ యూ అండి.